హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాములు. పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు పిల్లలందరూ కూడా చక్కగా స్కూల్కి వెళ్తున్నారు, కాలేజెస్కి వెళ్తూ ఉన్నారు. కానీ ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకు ఎదురయ్యేటువంటి ప్రశ్న ఏదైతే ఉంటుందో, మాకు చదువుకోవాలనే ఉంది, మాకు ఎదగాలనే ఉంది, కానీ చదువుపైన ఆసక్తి రావట్లేదు, లేదా చదువుపైన శ్రద్ధ కుదరట్లేదు, ఆసక్తి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వడం లేదు, బోరింగ్గా ఉంటుంది, చదివితే మాకేదో టైర్డ్నెస్ వస్తుంది, టైర్డ్గా ఫీల్ అవుతున్నాము, దానివల్ల మేము ఎక్కువగా చదవలేకపోతున్నాము, చదువుపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము అని చాలామంది పిల్లలు, విద్యార్థులు మనకు చెప్తున్నటువంటి లేదా మనకి వేస్తున్నటువంటి, మనల్ని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి పిల్లల్లో వాళ్ళు లేదా వాళ్ళలో చదువు పట్ల ఆసక్తిని క్రియేట్ చేసేటువంటిది ఏమైనా ఉందా? ఎంతసేపు విద్యార్థులు కానీ ఎంతసేపు టీచర్లు కానీ లేదా పేరెంట్స్ ముఖ్యంగా కూర్చో, చదువుకో, తెచ్చుకున్నావా, నోట్బుక్స్ తెచ్చుకో, టెక్స్ట్ బుక్స్ తెచ్చుకో, ఇక్కడ కూర్చో, హోంవర్క్ ఏమి ఇచ్చారు, నడు కంప్లీట్ చేయి, ఇలా వాళ్ళని ఒక మెషిన్స్ లాగా వాళ్ళపైన అరుస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఎప్పుడు కూడా చదువు పట్ల ఒక రకమైనటువంటి వైరాగ్యం వాళ్ళలో ఏర్పడుతూ ఉంటుంది. అబ్బా ఏంటి చదువులు, ఎందుకోసం చదువుతున్నాం, ఈ మిషనరీ లైఫ్ ఏంటి అనే ఒక రకమైనటువంటి నెగిటివ్ థాట్స్ వాళ్ళలో వస్తూ ఉంటాయి. కాబట్టి చదువు పట్ల వాళ్ళలో ఆసక్తిని క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయడానికి ఉన్నటువంటివే ప్రాక్టికల్ అండ్ సైకలాజికల్ స్ట్రాటజీస్ని మనం అప్లై చేయాలి. ఎస్, చదవాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి అని అంటే వాళ్ళకి చదువుతూ ఉంటే వాళ్ళకి ఫన్ రావాలి, వాళ్ళకి హ్యాపీనెస్ పెరగాలి, అంతే కదండి. ఎవరమైనా కూడా ఏదైనా ఒక పని చేస్తుంటే దాంట్లో హ్యాపీనెస్ వచ్చిందనుకో, మనం ఏం చేస్తాం, రెట్టించిన ఉత్సాహంతో ఇంకా 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 ఎక్కువ వర్క్ చేయడానికి ట్రై చేస్తాం. ఏదైనా ఒక పని చేసినప్పుడు దానివల్ల మనకి ఒక నిరాశ, నిరుత్సాహం వచ్చిందనుకోండి, ఎస్ బై ఎందుకు చేస్తున్నాం రా ఈ పని అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి, దాన్ని మనం మళ్ళీ చేయడానికి సాహసించము, అటువైపు వెళ్ళము. విద్యార్థులు కూడా అంతే అండి. వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో అంటే వాళ్ళు చేసేది ఏం పని, చదువుకోవాలి. ఎస్, అలా చదువుకునేటువంటి దాంట్లో వాళ్ళకి సంతోషం కలగట్లేదు. సంతోషం కలిగినట్లయితే వాళ్ళు ఎందుకు చేయరండి? మరి సంతోషం కలిగినప్పుడు వాళ్ళని చదవండి, మీరు చేయండి అని బాగా పుష్ చేస్తూ ఉంటే మాత్రం వాళ్ళు చదువుతారా? లేదు. మరి వాళ్ళలో చదువు పట్ల ఆసక్తిని క్రియేట్ చేయడానికి మనం ఏం చేయాలి? ఎస్, కొన్ని వాళ్ళకి చదువు పట్ల అంటే చదువు నుండి వాళ్ళకి హ్యాపీనెస్, సంతోషం కలిగేలా సైకలాజికల్ ప్రాక్టికల్ స్ట్రాటజీస్ని అప్లై చేద్దాం. ఎస్, దానివల్ల వాళ్ళే మేమే చదువుకుంటాం, ఎస్ చాలా బాగుంది, ఇది హ్యాపీనెస్గా ఉంది అని చెప్పేసి వాళ్ళలో మనం క్రియేట్ చేయవచ్చు. ద ఫస్ట్ వన్ ఏంటంటే సెట్ పర్సనల్ గోల్స్. ఓకే, వాళ్ళకి చదువు పట్ల ఒక రకమైనటువంటి ఎస్ ఇది చదివితే ఇలా అవుతారా, ఓకే, ఓహో ఇలా అవ్వాలంటే ఇలా చదవాలా, ఓహో ఇలా చదివితే తర్వాత భవిష్యత్తులో ఇలా అవుతారా, రైట్, అలాంటి మనం విషయాల్ని వాళ్ళకి చెప్పినట్లయితే, వాళ్ళు పర్సనల్గా అలాంటి గోల్స్ పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎస్ ఇలా ఉండొచ్చా, అబ్బా ఇది చదివిన తర్వాత ఇంత హ్యాపీగా ఉండొచ్చా, ఇంత హుందాగా బతకొచ్చా, ఇంత దర్జాగా బతకొచ్చా, నేను ఇది అవ్వాలి అనేటువంటిది. ఎప్పుడు కూడా చదవండి ఫస్ట్ లైన్ నుంచి 2 పేజీలు 3 పేజీల దాకా చదవాలి కాదు. వై దిస్, నేను ఎందుకు చదవాలి ఇది, దీని ద్వారా నాకు ఏం ఆనందం వస్తుంది, ఈ పారాగ్రాఫ్ చదివితే, ఈ పేజీ చదివితే నాకు ఏం హ్యాపీనెస్ వస్తుంది, వై దిస్, ఓకే, వాట్ టు డూ, హౌ టు డూ, ఎలా చదవాలి, దీన్ని ఎట్లా చదివితే మనకి హ్యాపీనెస్ వస్తుంది. సో అలాంటి స్ట్రాటజీస్ని వాళ్ళకి అప్లై చేయాలి. తర్వాత ఏంటి, చదవాలి బై హార్ట్ చేయాలి కాదు, వై. సెకండ్ పాయింట్ ఏంటంటే వై, అండర్స్టాండ్ ద వై. పిల్లల్లో వై అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఓకేనా? ఎంతసేపు మనం టీచర్లు చెప్పేప్పుడు కానీ, పేరెంట్స్ చెప్పేప్పుడు కానీ, రైట్, ఒక పారాగ్రాఫ్ స్టార్ట్ చేసి ఇది ఇలా ఉంది, అలా ఉంది, చరిత్రకారులు ఇలా చెప్పారు, లేకపోతే సైంటిస్ట్ ఇలా చెప్పాడు, ఎస్ అది కాదండి. వై దిస్, ఎస్ హౌ దిస్ అప్లికబుల్ టు అవర్ రియల్ లైఫ్, ఇది మన నిజ జీవితానికి ఎలా అప్లికబుల్ అవుతుంది, మనం ఎక్కడ వాడుకుంటాం, ప్రతిదీ కూడా ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదండి అలా టీచ్ చేయాలి. వాళ్ళలో కూడా అరే నేను దీన్ని ఎక్కడ అప్లై చేయాలి, ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అని వాళ్ళలో ఆ థింకింగ్ పెరగాలి. అప్పుడు వాళ్ళకి చదువు పట్ల ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్గా చదువుతారు. ఏమీ లేదండి, అదే టాపిక్ అదే విషయం, కానీ ఈసారి ఇంట్రెస్ట్గా చదువుతారు. థర్డ్ వన్, మేక్ ఇట్ ఫన్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఎలా చదవాలి, ఫన్ యాడ్ చేసుకుంటూ చదవాలి వాటిని.
అంటే పిచ్చి పిచ్చిగా చదవమనో ఏదో జోక్స్ వేసుకుంటూ చదవమని కాదండి. నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఫస్ట్ చెప్పాను స్టార్టింగ్లోనే, వాళ్ళకి చదివితే దాని నుంచి వాళ్ళకి సంతోషం రావాలి, ఆనందం కలగాలి. అప్పుడు వాళ్ళు దాన్ని ఇంకా ఇంకా చదవడానికి ప్రయత్నిస్తారు. అట్లాగే ఏదో బైహార్ట్ చేయండి రా, ఇగో ఇక్కడ నుంచి దిస్ టు దట్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు బైహార్ట్ చేయాలి, ఇన్ని పేజీలు ఉన్నాయి అని కాకుండా దాన్ని డిఫరెంట్గా, దాన్ని పీస్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా, వాళ్ళకి నచ్చిన విధంగా కట్ చేసుకొని స్మాల్ పార్ట్స్గా కట్ చేసుకొని చదివినట్లయితే అది వాళ్ళకి ఏం చేస్తుంది, ఇంట్రెస్ట్ని పెంచుతుంది. ఇక 4th వన్ అండి, సార్ ఇలా పెంచాలి అంటే, లేదా వాళ్ళలో ఫన్ రావాలి అంటే, లేదా టైర్డ్నెస్ రాకుండా ఉండాలంటే ఏమైనా ప్రిన్సిపల్ ఉందా? అదే పొమోడోరో టెక్నిక్ ఉందండి. 4th పాయింట్, ఫాలో పొమోడోరో టెక్నిక్. ఏంటిది? ఎస్, స్టడీ కంటిన్యూస్లీ ఫర్ 25 minutes అండ్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఫర్ 5 minutes. 25 నిమిషాలు కంటిన్యూగా చదువు. ఓకే, కంటిన్యూగా అంటే మళ్ళీ సీరియస్గా అని కాదు, ఇంట్రెస్ట్తో చదువు, దాంట్లోని విషయాన్ని వై వాట్ టు డూ అంటూ చదువు. అలా 25 నిమిషాలు చదివిన తర్వాత ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకో. అప్పుడు నీకు దాని నుంచి ఏమొస్తుంది, హ్యాపీనెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకా 5th పాయింట్, కనెక్ట్ న్యూ ఇన్ఫర్మేషన్ వాట్ యు ఆల్రెడీ నో. ఓకే, న్యూ ఇన్ఫర్మేషన్ని యాడ్ చేసుకుంటూ చదువు. ఓకే, ఒక సబ్జెక్ట్ చదువుతూ ఉన్నాము, రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని వాటికి యాడ్ చేసుకుంటూ చదువు, అప్డేట్స్ని యాడ్ చేసుకుంటూ చదువు, లేదా ఆ సబ్జెక్ట్ని ఇతర సబ్జెక్ట్తో లింకప్ చేస్తూ ఏదైతే నీకు ఇంట్రెస్ట్ ఉంటుందో. ఎగ్జాంపుల్, క్రికెట్ అంటే కొంతమంది ఇంట్రెస్ట్, మూవీస్ అంటే ఇంట్రెస్ట్, లేదా వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చేటువంటి పాయింట్స్ కొన్ని ఉంటాయి, వాటిని యాడ్ చేసుకుంటూ కనెక్ట్ చేసుకుంటూ చదువు. అలా చదివినట్లయితే డెఫినెట్గా నీకు చదువు పైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. 6th టెక్నిక్ ఏముంది, క్రియేట్ ఎ స్టడీ రొటీన్. ఓకే, క్రియేట్ యువర్ ఓన్ టైం టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఓకే, మీ టైం టేబుల్ మీరు క్రియేట్ చేసుకోండి. ఏ అవర్లో ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి. ఓకే, టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా, దానికి కూడా చాలా రూల్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైతే టయర్డ్గా ఉంటారో అప్పుడు తెలుగు చదవండి, ఫన్ వచ్చేటువంటి స్టోరీస్ చదవండి, ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసే సబ్జెక్ట్ చదవండి, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ చదవండి. మీరు టైర్డ్ అవుతున్నారు అంటే ఆ టైంలో మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని చదవండి. ఎప్పుడైతే బాగా హ్యాపీగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు, ఎనర్జెటిక్గా ఉన్నారు, అప్పుడు టఫ్ సబ్జెక్ట్ చదవండి. ఇలా మీరు టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకొని ఫాలో అయినట్లయితే డెఫినెట్గా చదువు పైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఎస్, నెక్స్ట్ ఏంటి, 7th పాయింట్, 7th టెక్నిక్ ఏంటంటే రివార్డ్ యువర్ సెల్ఫ్, అప్రిసియేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మెచ్చుకో. ఎస్, అబ్బా ఈ క్వశ్చన్ చదివేశాను నేను, నాకు వచ్చేసింది, ఎస్ ఐ గాట్ దిస్ ఆన్సర్, అరే ఎంత బాగుంది, ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది, చదువుతుంటే చాలా బాగా అనిపిస్తుంది, అరే నేను ఎంత త్వరగా ఫినిష్ చేశాను, నేను యాక్చువల్గా ఇది 1/2 hour చదువుదాం అనుకున్నాను కానీ 15 minutesలోనే చదివేశాను, నాకు నాలో ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది అని చెప్పేసి పాజిటివ్గా అనుకుంటూ చదవండి, మిమ్మల్ని మీరు మెచ్చుకుంటూ చదవండి. అప్పుడు డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ 8th పాయింట్, 8th టెక్నిక్, సమ్ టైమ్స్ స్టడీ విత్ గ్రూప్. ఓకేనా, పీర్ గ్రూప్ కావచ్చు, లేదా మీ క్లాస్మేట్స్ కావచ్చు. ఎస్, క్లాస్మేట్స్ ఆర్ నథింగ్ బట్ పీర్ గ్రూప్తో చదవడానికి ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఎస్ ఒక కాంపిటీషన్ పెరుగుతుంది. అలాగే ఒకరికొకరు కంబైన్డ్ స్టడీ చేయొచ్చు. నీకు రానిది వాడు చెప్తాడు, వాడికి రానిది, లేదా ఆ అమ్మాయికి రానిది నీకు చెప్తుంది, నీకు ఆ అబ్బాయికి తెలియంది నువ్వు చెప్పొచ్చు. అలా షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది ఇక్కడ అంటే, నీలో ఇక ఒక్కడే చదువుతుంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా, సార్ కూర్చొని చదివాను సార్, నిద్ర వస్తుంది, బోర్ కొట్టింది సార్, అబ్బా ఏం డ్రై సబ్జెక్ట్స్ అని చెప్తుంటారు. అలాంటి టైంలో నువ్వు కనుక మీ యొక్క స్టూడెంట్స్ తోటి, అంటే మీ యొక్క క్లాస్మేట్స్ తోటి చదివినట్లయితే డెఫినెట్గా నీలో అది ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. సో ఇట్లా మనకి 8 టెక్నిక్స్ అయిపోయాయి. నెక్స్ట్ మూవ్ టు 9th టెక్నిక్ ఏంటంటే యూజ్ యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్. ఓకే, ఎస్, ఎలాంటి టెక్నిక్స్తో చదవాలి? పిల్లల్లో ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చేసి ఇది చదువుకో, ఇక్కడ నుంచి ఇక్కడ చదువు, టిక్ పెట్ట, ఇలా కాదండి. ఎస్, వాళ్ళకి వాటిని మనం లెర్నింగ్ టెక్నిక్ని మార్చాలి. ఎస్, ఇగో దీనికి సంబంధించి యూట్యూబ్ వీడియోస్ చూడు. ఓకే, రైట్, ఓకే, లేదా దీనికి సంబంధించినటువంటి డిజీ లెసన్స్ ఉన్నాయి, దీన్ని ఫాలో అవ్వు. ఈ టాపిక్ పలానా టెక్స్ట్ బుక్లో, లైబ్రరీలో ఉన్న టెక్స్ట్ బుక్లో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇలా చదువు. ఈ టాపిక్ని మీ
ఎస్ మీ యొక్క ఫ్రెండ్స్ తోటి యాక్టివిటీస్ చేస్తూ చదువు. ఓకేనా? రైట్. పిల్లలకి కనుక మనం స్టూడెంట్స్కి కనుక రకరకాల అంటే వాళ్ళ స్టడీస్కి సంబంధించినటువంటి కొన్ని ఆర్టికల్స్ని కానీ లేకపోతే కొన్ని డిఫరెంట్ వాటిని మనం లింకప్ చేస్తూ చదివినట్లయితే డెఫినెట్గా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అరే బాగుంది అని చెప్పేసి. మరీ చిన్నపిల్లలు అయితే ఎల్కేజీ నుంచి ప్రైమరీలో ఉన్న పిల్లలకైతే ఇంకా మనం చాలా వాళ్ళకి చిన్న గిఫ్ట్స్, ఆర్టికల్స్, టాయ్స్ని మనం కొనిస్తూ వాటికి అంటే స్టడీస్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం ఇస్తున్నట్లయితే, మ్యాప్స్ ఇస్తున్నట్లయితే, రైట్, సైన్స్ ఆర్టికల్స్ కొనివ్వడం లేదా సైన్స్ ఎగ్జిబిట్స్ లాంటివి చిన్నవి పెద్ద కాస్ట్ అవసరం లేకుండా చిన్న వాటిని మనం కొనిస్తూ వాటిలలో మనం యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్ని ఇలా మనం ఉపయోగించవచ్చు. ఇక 10th వన్, లాస్ట్ వన్ ఎవరంటే లాస్ట్ పాయింట్ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఓకే టు మోటివేట్ యువర్ సెల్ఫ్ ఈజ్ యూ. అంతే కదా? మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోగలరు. మిమ్మల్ని మీరు తప్ప ఎవరు కూడా అంత బాగా మోటివేట్ చేయలేరు. కాబట్టి బీ కైండ్ టు యువర్ సెల్ఫ్ అండ్ బీ మోటివేట్ యువర్ సెల్ఫ్. అంతే కదా? మోటివేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి. ఓకే సార్, చిన్నపిల్లల్లో లేకపోతే వీళ్ళలో ఎలా అవుతాయి సార్ అని అంటే ఎస్ మోటివేట్ చేసుకోవచ్చు. వాళ్ళకి మనం ఆ స్టోరీస్ విన్నట్లయితే ఎస్ ఆల్రెడీ సక్సెసర్స్ ఉంటారు, జీవితంలో ఉన్నత స్థాయికి చేరినటువంటి వ్యక్తులు, ఎంతోమంది గొప్ప స్థానాల్లో చేరినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. వాళ్ళ యొక్క జీవిత గాథల్ని, వాళ్ళ యొక్క పుస్తకాలని, వాళ్ళ యొక్క రచనల్ని చదివినట్లయితే తద్వారా మనము మోటివేట్ అవ్వచ్చు. ఆ విధంగా మోటివేట్ అవ్వాలి. అలాగే నేను ఇది చదివితే నాకు ఏమవుతుంది, నేను ఏమవుతాను, భవిష్యత్తులో ఏమవుతాను, నా లక్ష్యాన్ని నేను ఎలా చేరుకుంటాను, ఎస్ ఆ సాధించిన తర్వాత నా జీవితం ఎలా ఉండబోతోంది అనేటువంటిది తప్పనిసరిగా మనల్ని అటువైపు మోటివేట్ చేస్తుంది. ఎస్ విన్నారు కదండి, చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ అండ్ సైకలాజికల్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వండి. పేపర్ పైన ఇవి రాసుకొని ఫాలో అయ్యి చూడండి. వన్ బై వన్ ఫాలో అవుతూ చూడండి, ప్రాక్టీస్ చేయండి. తప్పనిసరిగా మీలో చాలా చేంజ్ వస్తుంది స్టూడెంట్స్. డెఫినెట్గా ఇది మీకు చాలా యూజ్ఫుల్ వీడియో కాబట్టి మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ టోటల్ 10 పాయింట్స్ని చూడండి, నోట్స్ రాసుకోండి, వీటిని ప్రాక్టీస్ చేయండి. తప్పనిసరిగా మీలో వితిన్ 1 వీక్లో చేంజ్ వస్తుంది. ఛాలెంజ్. ఓకే రైట్. ఇప్పటివరకు నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పనిసరిగా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైట్, చాలా మంచి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి మోటివేషన్ పైన. అలాగే మనలో ప్రేరణ, మనకి మనం ఎలా ఎంకరేజ్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా పుష్ చేసుకోవాలి, మనల్ని మనం పాజిటివ్గా ఎలా థింక్ చేయాలి, ఎలా డెవలప్ అవ్వాలి, అల్టిమేట్గా మంచి లైఫ్ని, అనుకున్నటువంటి సక్సెస్ఫుల్ లైఫ్ని సంతోషంగా ఎలా గడపాలో నేను మీకు చెప్పబోతున్నాను. వెయిట్ చేయండి. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. బాయ్. సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ రవిశంకర్ శ్రీరాములు.